శ్రావణ మాసంలో ప్రతి ఇల్లాలు చేసుకునే వ్రతం వరలక్ష్మి వ్రతం. అయితే ఈ వ్రతం ఎటువంటి పొరపాట్లు కలగకుండా, హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలన్నది, ఏ ఏ వస్తువులు సిద్ధం చేసుకోవాలన్నది ఈరోజు వీడియోలో అయితే మీరు చూడొచ్చు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఏమేమి సిద్ధం చేసుకోవాలన్నది ఇంతకుముందు పూజ చేసుకున్న వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది. కొత్తగా పూజ చేసుకునే వాళ్ళకైతే ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ముందుగా మనం ముందు రోజు నైట్ కనుక ఏం కావాలి అన్నది రెడీగా ఉంచుకున్నాం అనుకోండి, మార్నింగ్ పూజ చేసుకునేటప్పుడు హడావిడిగా గందరగోళం అయితే జరగదు. ముందు ఇత్తడి సామాను మనం ఏం కావాలన్నవి పూజా సామాగ్రి ఉంటాయి కదా, అవన్నీ కూడా కడిగి శుభ్రం చేసి ఉంచుకోవాలి. కంపల్సరీ 2 సెట్స్ దీపం కుందులైతే కావాలి. మట్టి ప్రమిదలైనా పర్వాలేదు. గంధం గిన్నె, అలాగే పంచపాత్ర, అగరవత్తుల స్టాండు, హారతిచ్చేది ఇవన్నీ కూడా రెడీగా ఉంచుకోవాలి. కలశం కోసం రాగి చెంబు కానీ, ఇత్తడి, వెండి ఏదైనా తీసుకోవచ్చు. అలాగే ఇంకా స్మాల్ చెంబు ఉంటే లేదా గిన్నెలో అయినా వాటర్ పోసి పువ్వులు పెట్టుకోవాలి. అలాగే దేవుని పటం, వ్రతకథం బుక్స్ ఉంటాయండి వరలక్ష్మి వ్రతానికి కానీ, వినాయక చవితికి కానీ. సో ఇలా వ్రతకల్పం బుక్స్‌కి అయితే తీసుకున్నాం అనుకోండి, ఆ బుక్స్ చూస్తూ మనం వ్రతం ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ పటం వచ్చి అమ్మవారి పటం, లేదంటే ఇలా నేను వినాయకుడు, లక్ష్మి, సరస్వతులు ఉన్న పటం యూజ్ చేస్తాను. అగరవత్తులు, దీపం వత్తులు, పువ్వులు మీకు నచ్చినన్ని రెడీగా పెట్టుకోండి. అలాగే ముఖ్యంగా ఇవన్నీ ఉంచుకోవాలండి. కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, గంధం, హారతి కర్పూరం, వక్క, ఎండు ఖర్జూరం. ఈ 2 కొబ్బరికాయల్లో ఒకటి కలశం కోసం అయితే, ఇంకొకటి దేవునికి నైవేద్యం పెట్టడానికి. అలాగే దారం కూడా రెడీగా ఉంచుకోవాలి. తోరం సిద్ధం చేసుకోవడానికి అమ్మవారికి, అలాగే వస్త్రం సమర్పించడానికి. నెక్స్ట్ నైవేద్యానికి అరటిపళ్ళు, అలాగే తమలపాకులు. మనం ఫస్ట్ వినాయకుడి పూజ చేసుకోవాల్సి ఉంటుంది. సో బెల్లం కూడా రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ అమ్మవారికి మీరు వాయనం ఇచ్చేటట్టయితే, అంటే ఇవ్వగలిగితే సారీ పెట్టుకోవాలి. లేదంటే బ్లౌజ్ పెట్టి, అరటిపళ్ళు పెట్టి, అలాగే పువ్వులు, గాజులు ఇవన్నీ పెట్టి అమ్మవారికి వాయనం ఇవ్వచ్చు. కలశం కోసం ఇంకొక బ్లౌజు, అలాగా 2 బ్లౌజెస్, లేదా సారీ 1 బ్లౌజు, ఇవి సిద్ధం చేసుకొని ఉంచుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపించినవే కాకుండా కొంచెం బియ్యం పిండి ముగ్గు వేయడానికి, 3 గుప్పెళ్ళు బియ్యం కలశం ఏర్పాటు చేసుకోవడానికి, అలాగే గాజులు ఎరుపువి కానీ, పచ్చవి కానీ కలశం పైన పెట్టడానికి. ఇలా ఇవన్నీ కూడా ముందు రోజు నైటు సిద్ధంగా ఉంచుకుంటే మనం పూజ చేసుకునేటప్పుడు హడావిడి ఉండదండి. మనం పెట్టేటటువంటి నైవేద్యాలలో అమ్మవారికి ప్రీతికరమైనవి శనగల్ని కూడా ముందు రోజు నానబెట్టుకోవచ్చు. వరలక్ష్మి వ్రతానికి ఏమేమి సిద్ధం చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలిసింది కదండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.